హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి మనకి అభ్యాసన బోధనల మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యం ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే అభ్యాసన ప్రక్రియ గురించి తెలియజేయడం, అభ్యాసన సిద్ధాంతాలను అవగాహన చేయడం, అభ్యాసన సిద్ధాంతాల మధ్య గల వ్యత్యాసాలను గ్రహింపజేయడం, పైవన్నీ అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ ఏంటంటే పైవన్నీ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ కింది వాటిల్లో అభ్యాసన బోధనల మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యం కానిది ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి అవధానం, ప్రత్యక్షం గురించి విశదీకరించడం, అభ్యాసన ప్రాధాన్యతను గ్రహింపచేయడం, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అభ్యసన సిద్ధాంతాల పరిజ్ఞానాన్ని సమాజంతో అన్వయించేలా చేయడం, నెక్స్ట్ బ్రూనర్ బోధన సిద్ధాంతం గురించి తెలుపటాన్ని ఇచ్చారు. సో దీని ఆన్సర్ ఏంటంటే మనకి అభ్యాసన సిద్ధాంతాల పరిజ్ఞానాన్ని సమాజంతో అన్వయించేలా చేయడం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, మనోవిజ్ఞాన శాస్త్రం అనగా అని అన్నారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి అనువంశిక లక్షణాల పర్యవసానంగా వ్యక్తి చూపే ప్రవర్తనల శాస్త్రం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పరిసరాల నుండి సంప్రాప్తించిన అర్జిత లక్షణాల పర్యవసానంగా వ్యక్తి చూపే ప్రవర్తనల శాస్త్రం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పై 2, నెక్స్ట్ ఏది కాదని ఇచ్చారు. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి పై 2 ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, మనోవిజ్ఞాన శాస్త్రం పరిధి అనేది విస్తృతమైనదా లేదా సంకుచితమైనదా లేదా సూక్ష్మమైనదా నిర్వచింపలేమా అని అన్నారు. సో దీని ఆన్సర్ ఏంటంటే మనకి విస్తృతమైనది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఏంటి అనేది. సో ది ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక భాగం, బోధన అభ్యాసన ప్రక్రియను మనోవిజ్ఞాన శాస్త్ర అంశాలతో అధ్యయనం చేసే విభాగం. నెక్స్ట్ ఆప్షన్ నుంచి సంపూర్ణ పరిధితో అధ్యయనం చేయడం. నెక్స్ట్ పైవన్నీ అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ అవుతుందంటే మనకి పైవన్నీ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, విద్యార్జన ప్రక్రియలో అత్యంత ప్రధానమైనది ఏంటి? సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి పాఠ్యపుస్తకాలు, నెక్స్ట్ ఉపాధ్యాయులు, నెక్స్ట్ అభ్యసన, నెక్స్ట్ వచ్చి వనరులు అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ ఏంటంటే మనకి అభ్యాసనం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అభ్యాసన కృత్యానికి అనుబంధ అంశం. సో ఆప్షన్స్ వచ్చి అవధానం, ప్రత్యక్షం, విద్యార్థుల సంఖ్య. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి B, C, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి C, A, నెక్స్ట్ వచ్చి A, B, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ABC అని ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే అవధానం, ప్రత్యక్షం, AB. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, అభ్యాసనం అనగా. సో ఆప్షన్స్ వచ్చి తరగతి 4 గోడలకు పరిమితమైన ప్రక్రియ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి శిక్షణ. నెక్స్ట్ జన్మతః ప్రతి వ్యక్తికి సంక్రమించిన లక్షణాలు. నెక్స్ట్ ఇతర లక్షణాలను ఆర్జించుకునే ప్రక్రియ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఏమవుతుందంటే అభ్యాసనం అనగా అంటే ఇతర లక్షణాలను ఆర్జించుకునే ప్రక్రియ. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి అభ్యాసనం అనేది ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే పుట్టుకతో ప్రారంభమై పాఠశాల చదువుతో ఆగిపోయే ప్రక్రియ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పుట్టుకతో ప్రారంభమై కళాశాల చదువుతో ఆగిపోయే ప్రక్రియ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పుట్టుకతో ప్రారంభమై మరణించే వరకు సాగే ప్రక్రియ.
నెక్స్ట్ వచ్చి మధ్యలో ప్రారంభమై మధ్యలో ఆగిపోయే ప్రక్రియ అని అన్నారు. సో అభ్యసనం అనేది ఏంటి మనకి పుట్టుకతో ప్రారంభమై మరణించే వరకు సాగే ప్రక్రియ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, అభ్యాసనం ఈ కింది వాటిలో దేనికి తోడ్పడు ప్రక్రియ అనబడుతుంది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఏమవుతుందంటే జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి, విషయాలను అర్జించుకునే ప్రక్రియ అండ్ మనుగడ సాగించడానికి విషయాలను అర్జించుకునే ప్రక్రియ. సో AB అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బిట్, అభ్యాసనానికి సహకరిస్తున్నది ఎవరు? అభ్యాసనానికి సహకరిస్తున్నది ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి పాఠశాలలు, ఉపాధ్యాయులు, నెక్స్ట్ కుటుంబ సభ్యులు, నెక్స్ట్ మిత్రులు, పరిసరాల్లో ఎదురయ్యే వ్యక్తులు, నెక్స్ట్ పైవన్నీ ఇచ్చారు. సో అభ్యాసనానికి సహకరిస్తున్నది ఎవరంటే పైవన్నీ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, వ్యక్తి జీవితంలో మార్పు అనేది ఎన్ని రకాలుగా కలుగుతుంది? వ్యక్తి జీవితంలో మార్పు అనేది ఎన్ని రకాలుగా కలుగుతుంది అన్నారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 2 రకాలుగా కలుగుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, వ్యక్తి జీవితంలో మార్పు అనేది ఈ కింది విధంగా కలుగుతుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పెరుగుదల, అనుభవం. సో ఈ రెండింటి ద్వారా వ్యక్తి మార్పు అనేది కలుగుతుంది. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, పెరుగుదల అనేది డాష్ సంబంధమైన ప్రక్రియ అని అడిగారు. సో దేని సంబంధమైనది? జీవ, రసాయన, భౌతిక, సాంఘిక. సో వీటిల్లో దేనికి సంబంధం అంటే జీవ సంబంధమైన ప్రక్రియ. పెరుగుదల అనేది జీవ సంబంధమైన ప్రక్రియ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అభ్యాసన ప్రక్రియలో చివరి సోపానం. అభ్యాసన ప్రక్రియలో చివరి సోపానం. సో ఆప్షన్స్ వచ్చి గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం, అవసరం ఏర్పడటం, ప్రేరణ కలగటం, లక్ష్యాన్ని గమ్యాన్ని స్థిరపరచుకోవడం. సో అక్కడ చివరిది అని అడిగారు కాబట్టి ఫస్ట్ ఏంది? గమ్యాన్ని చివరి సోపానం విజయవంతంగా చేరుకోవడం. గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఈ కింది దేని వలన కలిగే మార్పు అభ్యసనం అవుతుంది? దేని వలన కలిగే మార్పు అనేది అభ్యసనం అవుతుంది అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి పెరుగుదల, అనుభవం, పై 2 ఏది కాదు అని ఇచ్చారు. సో ఆన్సర్ అవుతుంది దేని వలన? అనుభవం ద్వారా కలిగే మార్పు అనేది అభ్యసనం అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, నృత్యం, ఈత వంటివి ఈ కింది దేని వలన సంభవిస్తాయి? ఆప్షన్స్ వచ్చి పెరుగుదల, అనుభవం, శరీర సౌష్ఠవంలో మార్పులు, అనుకరణ. సో దేని ద్వారా వస్తాయి? నృత్యం, ఈత వంటివి అనుభవం దేని వల్ల సంభవిస్తాయని అడిగారు. సో అనుభవం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ కింది వాటిలో అభ్యసన కృత్య ఫలితాలు కానివి ఏంటని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి నృత్యం, ఈత, పై 2 శరీర సౌష్ఠవంలో మార్పులు. సో అభ్యాసన కృత్య ఫలితాలు కానిది అని అడిగారు ఇక్కడ. సో దీని ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్, అభ్యసనాన్ని అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మౌలిక మార్పుగా నిర్వచించిన వారు ఎవరు? అభ్యసనాన్ని అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మౌలిక మార్పుగా నిర్వచించిన వారు. సో ఎవరంటే మనకి గేట్స్ అండ్ జెర్సీల్డ్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అనుభవం ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షకంగా కలిగే స్థిరమైన శాశ్వతమైన మార్పుని అభ్యాసనం అని నిర్వచించిన వారు. సో ఎవరంటే బెర్న్ హార్ట్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్,
అనుభూతుల ఫలితంగా గత ప్రవర్తనలో దృఢతరమైన లేదా బలహీనపడిన మార్పులను గడించిన కొత్త ప్రవర్తనను అభ్యాసనం అని నిర్వచించిన వారు. సో ఎవరంటే హెన్రీ పి స్మిత్. హెన్రీ పి స్మిత్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పును అభ్యాసనం అని నిర్వచించిన వారు ఎవరు అన్నారు. సో ఎవరంటే మనకి మర్ఫీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు. సరికొత్త ప్రవర్తనను మనలో కలిగించడం, పాత ప్రవర్తనను మరింత బలపరచడం, బలహీనపరచడం వంటివి అనుభవం వల్ల సాధ్యమని, ఆ అనుభవం వల్ల మన ప్రవర్తనలో సంభవించే మార్పునే అభ్యసనం అని నిర్వచించిన వారు ఎవరని అడిగారు. సో నిర్వచనాలు అయితే మనకి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఒక బిట్ అయితే నిర్వచనాల మీద వస్తుంది. సో దీనికి ఎవరంటే చెప్పింది మనకి స్మిత్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు. ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం అని నిర్వచించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరంటే జిడి బోజ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు. విషయ విజ్ఞానాన్ని పెంచే ప్రక్రియ, సర్దుబాటు చర్య, అనుభవం ద్వారా ఏర్పడే ప్రవర్తన మార్పుని అభ్యాసనం అని నిర్వచించిన వారు ఎవరని అడిగారు. సో ఎవరంటే మనకి ఈ నిర్వచనం ఇచ్చింది క్రో అండ్ క్రో. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు. అభ్యసన ప్రక్రియలో గల సోపానాల సంఖ్య ఎన్ని అని అడిగారు. సో ఏంటంటే మనకి 4 సోపానాలు ఉన్నాయి. 4. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్టు. అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ప్రేరణ కలగడం, లక్ష్యాన్ని స్థిరపరచుకోవడం, సర్దుబాటు చేసుకోవడం, గమ్యాన్ని విజయవంతంగా చేసుకోవడం. ఇక్కడ మనకి మొదటి సోపానం ఏంటి అని అడిగారు. సో ఫస్ట్ ఏంటి ప్రేరణ కలగడం. మొదటి సోపానం అనేది ప్రేరణ కలగడం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ కలగడం తర్వాత గల సోపానం అంటే రెండో సోపానం ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి అవసరం ఏర్పడటం, లక్ష్యాన్ని స్థిరపరచుకోవడం, సర్దుబాటు చేసుకోవడం, అభ్యసన సన్నివేశం. సో వీటిలో ఏదవుతుంది మనకి ప్రేరణ కలిగిన తర్వాత లక్ష్యాన్ని స్థిరపరచుకోవడం. సో లక్ష్యాన్ని స్థిరపరచుకోవడం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు. సో నెక్స్ట్ వచ్చి లక్ష్యాన్ని సాధించడానికి ఎదురైన అవరోధాలను అధిగమించి సర్దుబాటు చేసుకోవడం అనేది అభ్యసన సోపానాల్లో ఎన్నవ సోపానం. ఏమన్నా లక్ష్యాన్ని సాధించడానికి ఎదురైన అవరోధాలను అధిగమించి సర్దుబాటు చేసుకోవడం అనేది ఎన్నో సోపానం అని అడిగారు. సో సర్దుబాటు చేసుకోవడం అనేది మూడవ సోపానం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసనం చక్కగా సమర్థవంతంగా సాగేందుకు ఉపకరించే ప్రధాన అంశం. అభ్యాసనం అనేది చక్కగా సమర్థవంతంగా సాగేందుకు ఉపకరించే ప్రధాన అంశం ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి అభ్యాసనం చేసే వ్యక్తి, అభ్యాసన విషయం, అభ్యాసన సన్నివేశం, పైవన్నీ. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి అవి 3 కూడా మనకి ప్రధాన అంశాలే. సో ఆన్సర్ అనేది పైవన్నీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు. అభ్యాసనం చేసే వ్యక్తికి ఉండకూడని లక్షణం ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం, మానసిక ఒత్తిడులతో ఉండటం, తగిన ఆసక్తి కలిగి ఉండటం, తగిన అభిరుచి కలిగి ఉండటం. సో వీటిల్లో మనకు ఆన్సర్ వచ్చి మానసిక ఒత్తిడితో
ఉండడం. ఇక్కడ వ్యక్తికి ఉండకూడని లక్షణం అని అడిగారు. సో ఉండకూడని లక్షణం ఏంటంటే మానసిక ఒత్తిడితో ఉండడం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. విషయ అభ్యాసనకు ఈ కింది ఏది ఉండనవసరం లేదు, ఏది ఉండనవసరం లేదు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఉండకూడని అవసరం లేదని అడిగారు. గరిష్ట స్థాయి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఈ కింది ఏ విధంగా అభ్యసన విషయం ఉండాలి, అభ్యసన విషయం అనేది ఏ విధంగా ఉండాలి అని అడిగారు. సో నూతనంగా ఉండాలా, ఆసక్తిదాయకంగా ఉండాలా, తక్షణం ఉపకరించేదిగా ఉండాలా, పైవన్నీ. సో ఎలా ఉండాలి అభ్యాసం అనేది? కొత్తగా ఉండాలి, అలాగే ఇంత ఆసక్తిగా ఉండాలి, తక్షణం ఉపకరించేదిగా ఉండాలి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. అభ్యాసనం యొక్క లక్షణం ఏమిటి? ఏంటి అని అడిగారు. సో సార్వత్రికమైనదా, ఇది ప్రతి జీవిలో జరుగుతుందా, జీవిత పర్యంతం జరిగే ప్రక్రియ, పైవన్నీ. సో అభ్యాసనం అనేది మనకి సార్వత్రికమైనది అండ్ ప్రతి జీవిలో కూడా అభ్యాసనం అనేది జరుగుతుంది. అలాగే ఇది జీవిత పర్యంతం జరిగే ప్రక్రియ అన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఈ కింది వాటిలో అభ్యసన లక్షణం కానిదేది అని అడిగారు. సో అభ్యసనం ఒక ప్రక్రియ, లేదా అభ్యాసనం అనేది ఒక ఫలితమా, లేదా అభ్యాసనం ప్రయోజనాత్మకమైనదా, లేదా అభ్యాసన ప్రక్రియ గమ్య నిర్దేశకమైనదా? సో వీటిల్లో అభ్యాసన లక్షణం కానిదేది? అభ్యాసనం అనేది ఒక ఫలితం కాదనమాట. అభ్యాసనం ఒక ఫలితం అనేది కాదు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. సో నెక్స్ట్ వచ్చి మనకి అభ్యాసన ఫలితం ఏంటి? మంచి కావచ్చు లేదా చెడు కావచ్చు, మంచి లేదా చెడు కావచ్చు, ఏది కాదు. సో అభ్యాసనం అనే ఫలితం అనేది మంచి కావచ్చు లేదా చెడు కావచ్చు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. అభ్యాసనం ప్రభావితం చేయు అంశం, అభ్యాసనాన్ని ప్రభావితం చేసే అంశం ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి ప్రవర్తనలోని అన్ని విషయాలను లేదా ప్రవర్తనలోని కొన్ని విషయాలను మాత్రమే ప్రభావితం చేస్తుందా, లేదా ప్రవర్తనలోని ప్రత్యేక విషయాలను మాత్రమే ప్రభావితం చేస్తుందా, లేదా ప్రవర్తనలోని ప్రత్యేకత లేని విషయాలను ప్రభావితం చేస్తుందా? సో అభ్యాసం అనేది దేన్ని ప్రభావితం చేస్తుంది? అభ్యాసం ప్రభావితం చేయు అంశం అని అడిగారు. ఏ విషయాన్ని ప్రభావితం చేస్తుందంటే మనకి ప్రవర్తనలోని అన్ని విషయాలను కూడా ప్రభావితం చేస్తుంది అన్నమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. అభ్యాసనముకు సంబంధించి ఈ కింది విషయం సరైనది కాదు. సో ఏంటంటే చూద్దాం. అనుభవం వల్ల లేదా సాధన వల్ల సిద్ధించేదే అభ్యాసనం. నెక్స్ట్ అభ్యాసనం బదలాయించబడని ప్రక్రియ. నెక్స్ట్ అభ్యాసనానికి సంచిత స్వభావం ఉంటుంది. నెక్స్ట్ అభ్యాసనం మానసిక పరిణతిపై ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి? అభ్యాసనం వల్ల సాధనలు సిద్ధించేది అభ్యాసనం. అనుభవం వల్లనే కదా మనకి అభ్యాసం, సాధన వల్లే సిద్ధిస్తుంది అభ్యాసనం. అది కరెక్టే. నెక్స్ట్ అభ్యాసనం బదలాయించబడని ప్రక్రియ. అభ్యాసనం అనేది బదలాయించబడని ప్రక్రియ అని అడిగారు. సో ఇది రాంగ్ కదా. అభ్యాసనం అనేది బదలాయించబడే ప్రక్రియ, ఇక్కడ బదలాయించబడని అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి ఏమవుతుంది? అభ్యాసనం అనేది బదలాయించబడని ప్రక్రియ. సో అభ్యాసనం బదలాయించబడే ప్రక్రియ అన్నమాట. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. చలన అభ్యాసనానికి ఉపయోగపడినవి. చలన అభ్యాసనానికి ఉపయోగపడినవి ఆప్షన్స్ వచ్చి శరీర అవయవాలు, బస్సులు, రైళ్ళు, విమానాలు. చలనం అంటే ఏంటి? కదిలించడానికి చాలా అభ్యసనానికి ఉపయోగపడేవి శరీర అవయవాలే కదా. సో దీని ఆన్సర్ వచ్చి మనకి శరీర అవయవాలు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి
ఈత, సైకిల్ తొక్కడం, టైపింగ్, గుండీలు పెట్టుకోవడం మొదలగునవి ఈ కింది అభ్యాసనానికి ఉదాహరణలు అని అడిగారు. ఈత కొట్టడానికి చేతులు ఆడించాలి, అలాగే సైకిల్ తొక్కడానికి పెడలు, కాళ్ళు టైపింగ్ చేయడానికి, అలాగే గుండీలు పెట్టుకోవడానికి చేతులు కదిలిస్తాం. సో ఇవన్నీ కూడా ఏ అభ్యాసనానికి వస్తాయి మనకి? చలన అభ్యాసనానికి వస్తాయా, శాబ్దిక అభ్యాసనమా, విచక్షణ అభ్యాసనమా, ప్రత్యక్ష అభ్యాసనమా? సో ఇవన్నీ కూడా చలనానికి సంబంధించినవి, కదలికలకు సంబంధించినవి కాబట్టి చలన అభ్యాసనం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి శిశువు వస్తువుని చూసి పోల్చుకొని ఆ వస్తువుకు పేరు పెట్టి తెలపడం అన్నది ఈ కిందే అభ్యాసనం అనబడుతుంది. శిశువు వస్తువుని చూసి ఆ వస్తువుని పోల్చుకొని ఆ వస్తువుకు పేరు పెట్టి తెలిపాడు అనమాట. సో అది దేని కిందకు వస్తుంది? శాబ్దిక అభ్యాసనం కిందకు వస్తుందా, లేదా విచక్షణ అభ్యాసనం కిందకు వస్తుందా, లేదా ప్రత్యక్ష అభ్యాసనం కిందకు వస్తుందా, లేదా భావనాత్మక అభ్యాసనం కిందకు వస్తుందా? సో దేని కిందకు వస్తుంది? శాబ్దిక అభ్యాసనం కిందకు వస్తుంది. శాబ్దిక అభ్యాసనం కిందకు వస్తుంది అనమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ బిట్. 2 అంశాల మధ్య, సన్నివేశాల మధ్య భేదాన్ని గుర్తించడం. 2 అంశాల మధ్య అలాగే సన్నివేశాల మధ్య భేదాన్ని గుర్తించడం అన్నది ఈ కింద అభ్యాసనానికి చెందినది. సో ఏ అభ్యాసనానికి చెందినది? శాబ్దిక అభ్యాసనానికా, సమస్య పరిష్కార అభ్యాసనమా, ప్రత్యక్ష అభ్యాసనమా, విచక్షణ అభ్యాసనమా? దేని కిందకు వస్తుంది ఇది మనకి? విచక్షణ. రెండింటి మధ్య భేదాన్ని గుర్తించాడు ఇక్కడ. 2 అంశాల మీద అండ్ అలాగే సన్నివేశాల మధ్య భేదాన్ని అన్నాడు. భేదాన్ని గుర్తిస్తే అది మనకి విచక్షణ అభ్యాసనం కిందకు వస్తుంది. సో విచక్షణ అభ్యాసనం, విచక్షణ అభ్యాసన. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. విచక్షణ అభ్యాసనకు ఉదాహరణ. కింద ఇచ్చిన వాటిలో విచక్షణ అభ్యాసనకు ఉదాహరణ ఏంటి అని అన్నారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి సైకిల్ తొక్కడం, నెక్స్ట్ చిన్న చిన్న పదాలతో వాక్యాన్ని తయారు చేయడం, నెక్స్ట్ కారు జీపుకు మధ్య గల భేదాన్ని గ్రహించడం, నెక్స్ట్ బిస్కెట్ తినే విధానం తనంతట తాను తెలుసుకోవడం. ఇక్కడ విచక్షణ ఇప్పుడే చూసాం కదా, రెండింటి మధ్య భేదాన్ని గ్రహించడం అనేది కదా. సో ఇక్కడ భేదం అనేది మనకి ఎక్కడ ఉంది? కారుకి జీప్కి మధ్య గల భేదాన్ని గ్రహించడం అన్నారు. సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. శిశువు పెన్సిల్ రాసేందుకని తనంతట తానే తెలుసుకోవడం ఈ కింది అభ్యాసనానికి ఉదాహరణగా చెప్పవచ్చు. తనంతట తానే తెలుసుకోవడం అనేది ఏ అభ్యాసనం కిందకు వస్తుంది? భావనాత్మక అభ్యాసనమా, ప్రత్యక్ష అభ్యాసనమా, విచక్షణ అభ్యాసనమా, శాబ్దిక అభ్యాసనమా? సో విచక్షణ అభ్యాసనం కాదు, శాబ్దిక అభ్యాసనం కాదు. సో దేని కిందకు వస్తుంది? భావనాత్మక అభ్యాసనమా, ప్రత్యక్ష అభ్యాసనమా? దేని కిందకు వస్తుంది? ప్రత్యక్ష అభ్యాసనం. ప్రత్యక్షంగా నేర్చుకుంటున్నాడు అక్కడ, కాబట్టి అది ప్రత్యక్ష అభ్యాసనం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. సామాన్య గుణాలున్న వస్తువులు అంశాల పట్ల సాధారణ భావాలు ఏర్పరచుకొని భావనల ఆధారంగా అభ్యాసనం జరిపితే అది ఏ అభ్యాసనం అని అడిగారు. సాధారణ భావాలు ఏర్పరచుకొని భావాల ఆధారంగా అభ్యాసం జరిపితే సో దేని కిందకు వస్తుంది? అది భావం అన్నాడు కాబట్టి భావనాత్మక అభ్యాసనం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. సో నెక్స్ట్ బిట్ కనుక చూసినట్లయితే మనకి నెక్స్ట్ బిట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ భావనాత్మక అభ్యాసనానికి ఉదాహరణ అని అడిగారు. ఉదాహరణలు ఏమి ఇచ్చారంటే గుండీలు పెట్టుకోవడం, చిన్న చిన్న పదాలతో వాక్యాన్ని తయారు చేయడం, షార్ప్నర్ పెన్సిల్ ముళ్ళు చెక్కేందుకని తనంతట తానే తెలుసుకోవడం, కాకి, చిలుక, పావురం మొదలగునవి ఎగిరే పక్షులని గ్రహించడం. ఇక్కడ భావనాత్మక అభ్యాసనానికి ఉదాహరణ గుండీలు పెట్టుకోవడం అంటే చేతులు కదిలించడం, చలన అభ్యాసనం కిందకు వస్తుంది.
అలాగే షార్ప్నర్, పెన్సిల్, ముళ్ళు చెక్కేందుకు తనంతట తాను తెలుసుకునేది ప్రత్యక్ష అనుభవం కిందకు వస్తుంది. గ్రహించడం, ఇక్కడ కాకి, చిలుక, పావురం మొదలగునవి ఎగిరే పక్షులను గ్రహించడం, అది దేని కిందకు వస్తుంది మనకి? కాకి, చిలుక, పావురం మొదలగునవి ఎగిరే పక్షులను గ్రహించడం అనేది భావనాత్మక అభ్యాసం కిందకు వస్తుంది. సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు. నెక్స్ట్ సమస్య పరిష్కార అభ్యాసనం ఈ కింది అంశం యొక్క ఫలితం. సమస్య పరిష్కార అభ్యాసనం ఈ కింది అంశం యొక్క ఫలితం. దేని యొక్క ఫలితం? పరిశీలన లేక వివేచనల పరిశీలన ఫలితమా, లేక ఆలోచన, లేదా పై మూడింటి కలయిక. దేని యొక్క ఫలితం అవుతుంది? సమస్య పరిష్కార అభ్యాసనం అనేది ఏమవుతుంది? దీనికి ఆన్సర్ వచ్చి మనకి పరిశీలన ద్వారా, అలాగే వివేచన పరిశీలన ఫలితం, ఆలోచన, పై మూడింటి కలయిక అన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చి ఏమవుతుందంటే మనకి పై మూడింటి కలయిక. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు. అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకం. అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకం. అభ్యాసకునికి సంబంధించిన కారకాలు, అభ్యాసనానికి సంబంధించిన కారకాలు, పాఠశాల, కుటుంబం, సామాజిక కారకాలు. సో వీటిలో ఏది అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకం అవుతుంది? అభ్యాసకునికి సంబంధించిన కారకాల, అభ్యాసనానికి సంబంధించిన కారకాల, లేదా పాఠశాల, కుటుంబం, సామాజిక కారకాల. వీటిలో ఏదవుతుంది? సో ఏదవుతుందంటే మనకి అవన్నీ కూడా అభ్యాసనాన్ని ప్రభావితం చేస్తాయి అన్నమాట. సో ఏ, బీసీ 3 కూడా. సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు. అభ్యాసకునికి సంబంధించిన కారకాలు ఎన్ని రకాలు? ఎన్ని రకాలంటే 2 రకాలు. 2 రకాలు. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు. ఈ కింది వాటిలో అభ్యాసకునికి సంబంధించిన కారకం ఏమి? అభ్యాసకునికి సంబంధించిన కారకం ఏమి అని అడిగారు. ఆప్షన్స్ వచ్చి శారీరక సంబంధమైన కారకం, నెక్స్ట్ మానసిక సంబంధమైన కారకం, నెక్స్ట్ సామాజిక కారకం. సో వీటిల్లో ఏది అభ్యాసానికి సంబంధించిన కారకం? సో ఏమవుతుంది? దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి? శారీరక సంబంధమైన కారకం అండ్ మానసిక సంబంధమైన కారకం. ఇవి 2 కూడా అభ్యాసకునికి సంబంధించిన కారకాలు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.